తెలిసిన వాళ్ళకో పానం మంచిగా లేదని మతలా బందితే ఎమ్మటే ఫోన్ చేసి మాట్లాడతాం. దవాఖాన్లుంటే ఓ పారు పోయి మందలు ఇచ్చొస్తాం. ఇంటోళ్లకు ధైర్యం చెప్తాం. తొవ్వెంట పోతుంటే బండి మీద మనమే ఎవరికన్నా టక్కర్ చేస్తే దవాఖాన్ల షరీక్ చేపిస్తాం. వైద్యం ఖర్చులు గిట్లా పెట్టుకుంటాం. కానీ ఓ కేసుల జనంత ఆలస్యమైనందుకు టైంకు చూడనందుకు ఎటుకెళ్ళి ఎటో వాయ ముచ్చట. నెలెళ్ళినాక కిమ్స్ దవాఖానకొచ్చి శ్రీతేజును మందలిచ్చిండు అల్లు అర్జున్. వెనకెమ్మటి దిల్ రాజు కూడా వచ్చిండు. పోలీసులు కండిషన్ పెట్టిండ్రు కాబట్టి వాళ్ళ పర్మిషన్ తోటి వాళ్ళకి చెప్పొచ్చినందుకు మంచిగానే సెక్యూరిటీ పెట్టిండ్రు. దగ్గర పట్లకు ఎవ్వరిని రానియలే. బెడ్ మీద ఉన్న తమ్ముణ్ణి చూసి డాక్టర్లతోటి మాట్లాడిండట. కేసు నడుస్తుంది కాబట్టి శ్రీతేజ్ వాళ్ళ నాయనని కలవలేదు. 15-20 నిమిషాలుండి బయటకొచ్చి కారెక్కిపోయిండు. సంధ్య టాకీస్ కాడ తొక్కిసలాటై రేవతి కాలం చేస్తే అప్పటికెళ్లి దావుకండ్లనే ఉన్నాడు చిన్నోడు. కేసులు అరెస్టులు జైలుకు పోయొచ్చినాక బండిబాబు ₹1,00,00,000, పుష్ప సినిమా తీసినోళ్ళు డైరెక్టర్ కలిపి ఇంకో ₹1,00,00,000 ఇచ్చిండ్రు. ఓ పారి దావుకనకు పోయి చూడాల్సిండే అని మనిషోదిక్ అంటుండే వరకు పోలీస్ పర్మిషన్ తోటి ఇయ్యాలొచ్చిండన్నట్టు. ఈ పని అప్పట్లోనే వేస్తే తరీకే అలాగుంటుండే. మీరు మంచిగా నజరేసిండ్రో లేదో అల్లు అర్జున్ లుక్కు మార్చిండు. పుష్ప సినిమా కోసం జుంపాల జుట్టు గుబురుగడ్డం పెంచిండు 4-5 ఏండ్లు. చూస్తంటే పుష్ప 3 నెంబర్ సినిమా ఇప్పట్లో లేనట్టుంది. 32 రోజులనే 1831 కోట్లు గుమ్మేసినామని సినిమా తీసినోళ్ళు గొప్పగా చెప్పుకుంటాండ్రు గాని సంబురాలు చేసుకునే ఛాన్స్ లేకపాయే. తప్పది కొన్నిటికాడ తగ్గాలే పుష్ప.